ట్రూ9 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగశెట్టిపల్లె రైతులకు పొలం ఉంది. దానికి దారి లేదు. ఇప్పుడు ఆ దారి కోసం రైతులు అధికారులను వేడుకుంటున్నారు. మార్గం చూపించండి మహాప్రభో అంటూ ఎదురు చూస్తున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగశెట్టిపల్లె గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పొలాల వరకు వెళ్లే మార్గాన్ని కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు. నాగశెట్టిపల్లె గ్రామానికి చెందిన రైతులు ఆరేళ్ల బంగారయ్య, ఆనంగా వెంకటేశ్వర్లు, ఆరేళ్ల శివమ్మ చెబుతున్న వివరాల ప్రకారం వారికి పొలాలకు వెళ్లే మార్గం దిరసవంచ సర్వే నెంబర్ 82 మరియు నాగశెట్టిపల్లె సర్వే నంబర్లు 377, 378, 379 మధ్యలో ఉంది. అక్కడ ఉన్న 15 అడుగుల స్థలాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. అయితే ఇప్పుడు అదే గ్రామానికి చెందిన మన్యం రామచంద్రారెడ్డి ఆ స్థలాన్ని తందని చెప్పుకుంటూ కంచెలు వేసి మార్గాన్ని మూసివేశాడని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు అనేకసార్లు సర్వే జరిగినప్పటికీ ఈ సమస్యపై ఎలాంటి స్పష్టత సర్వేయర్లు ఇవ్వలేకపోయారన్నారు. అయితే నిన్నటి రోజున జిల్లా సర్వేయర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మరోసారి సర్వే జరిగింది. ఆ సమయంలో 15 అడుగుల స్థలం వివాదాస్పదమైనదని తేలిందని, తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ కంచెలు వేయకూడదని, పంటలు వేయకూడదని అధికారులు సూచించినట్టు రైతులు చెబుతున్నారు. కానీ అక్రమంగా కంచెలు వేసినవారు రైతులను బెదిరిస్తున్నారని, ఈ వ్యవహారం మీద మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రోడ్డు ఏర్పాటు చేసి తమ పొలాల్లోకి వెళ్లే అవకాశం కల్పించాలని రైతులు గట్టిగా కోరుతున్నారు. పొలం దగ్గరికి వెళ్లలేని రైతులు రోడ్డుకి చూస్తూ ప్రభుత్వాన్ని ఆశగా చూస్తున్నారు. చూడాలి మరి ఈ సమస్యపై అధికారుల స్పందన ఎప్పుడు వస్తుందో. ఇది ఆధారం. ఇది మాకు కూడా మేము బతకాలి సార్, లేకపోతే మేము ఆధారం లేదు సార్. మా పిల్లలు మేము ఎట్ట బతకాలి సార్? ఆధారంతోనే బతుకుతున్నాము. మాకు ఆధారం సార్, మేము ఏం లేదు సార్. ఈ పూర్ణే సార్ మాకు బాగానే లేదు, ఏం లేదు సార్. ఈ సంవత్సరం నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మా పిల్లలు మేము అడుక్కొని బతకాలి సార్, లేకపోతే చనిపోవాలంగా. ఇంకా ఆత్మహత్య ఒక్కటే సార్ గురి. మాకంటూ ఏ న్యాయం చేయడం లేదు. ఎవరి దగ్గరికి పోయినా గానీ ఏ న్యాయం చేయడం లేదు. దయచేసి మాకంటూ ఏదో ఒకటి చేసుకోవాలి సార్. మాకుండేది ఈ భూమి ఒక్కటే ఆధారం. మాకు ఎటువంటి భూమి ఆస్కారం లేదు. మేము బతికి ఈ భూమి చేసుకొని బ్రతకాల. దయచేసి మాకంటూ న్యాయం చేయండి. ఈ కంచి బిగించారు, మేము అవతలికి పోనీకి లేదు. చేసుకునేదానికి లేదు. మేము ఏదన్నా దాటిపోవాలంటే మా ముందు వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు. దయచేసి మాకంటూ న్యాయం చేయండి. న్యాయం చేయండి సార్. మీకు మాకంటూ దోమ ఇవ్వండి సార్, న్యాయం చేయండి. ఆ రాయి కానించి చక్కగా ఇప్పుడు మేము అక్కడ నిలబడుకున్నాం కదా సార్, ఆడికి దోవ సార్. ఇది దోవ అయితే వాళ్ళు ఏం చేసినట్టు ఇది దాకా ఆక్రమించుకొని మళ్ళీ ఇది ఇటు పక్క నాచెట్టిపల్లి పొలిమేరు సార్. ఇది దిశవంతి పొలిమేరు. నీ దిశవంతి పొలిమేరులోనే వాళ్ళ పొలం ఉంది. కాకపోతే మీ పొలంలో మాకేమొద్దు, మా నాచెట్టిపల్లి పొలిమేరులోనే యువతలనే మా దాగలోనే మాకు ఇంటి దోవ అంటే ఒప్పుకుంటా లేరు సార్ వాళ్ళు. మా పొలం పక్క ఉంది కాబట్టి మేము ఆక్రమించుకున్నాను, మీకెందుకు ఇస్తామని మా మీద దౌర్జన్యానికి వస్తాను సార్. ప్రభుత్వ భూమి అయినా కూడా దారికి అనేది మేము ఇవ్వము, మా భూమి పక్కల కాబట్టి మేము ఆక్రమిస్తామని చెప్తా ఉన్నారు. తెలిసంత కాదు వాళ్ళ పొలంలో నాగశెట్టిపల్లెకే మాకు దారి సంబంధం. నాగశెట్టిపల్లె గవర్నమెంట్ ల్యాండ్, అసలు ల్యాండ్ మాకు దారి మమ్మల్ని ఎంట్రీ కాలేకుండా బ్రేకప్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాను. మేము మా నాగశెట్టిపల్లి పొలిమేరులోనే అడుగుతాను కానీ ఈ విధంగా మెన్షన్ చేస్తాను. అసైన్ ల్యాండ్ ప్రభుత్వ భూమినే మేము అడుగుతాం. ప్రభుత్వ భూమి ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారు. పేరు వెంకటకృష్ణ రెడ్డి. ఈ సర్వే నెంబరు 377 పొలంలో 38 సెంట్లు మాది రిజిస్టర్ ల్యాండ్ ఉండదు. ఇది దిర్సంత నాగశెట్టిపల్లె బార్డర్ ఈడికి వచ్చినది.
నేను కోయట్లో ఉంటాను, మా అమ్మ ఒకరు ఉంటుంది. మా అమ్మని ఈ 3 సంవత్సరాల ముందు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈడించి ఈ రిజిస్టర్ ల్యాండ్లో పైన అటువక్క మా ఊర్లో యాదవులకి పోయేదానికి అక్కడి నుంచి దారి ఉన్నదంటే నా ల్యాండ్లోనే నేను 10 మందికి ఇబ్బంది పెట్టకూడదని ఈ నుంచి నేను మా రిజిస్టర్ ల్యాండ్లో ఆ ఊరికి దారి కింద మేము వదిలినాము. ఈ రకాల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మమ్మల్ని ఆదుకొని మా పొలంలోకి దారి ఇప్పించి అందరూ న్యాయం చేయమని మిమ్మల్ని అందరినీ ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ అందరినీ మీ తెలుసు వచ్చి పాదాభివందనం సార్. మమ్మల్ని ఇబ్బంది న్యాయం చేయండి సార్. మమ్మల్ని పొలాలు లేవు పనికుండా మాకు చాలా ఇబ్బంది పడతాను సార్. ఆడవాళ్ళు పిల్ల జల్లలు పోయి న్యాయం చేయమని అంత డబ్బు గారు మహిళలు కూడా మా మహిళలు కూడా పోనీయకుండా అడ్డుకుంటాము. ఆధారం అదే సార్. ఆ పొలంలోకి పండించుకొని మేము పొలం కూలి చేసుకొని బతకాలి సార్. మేము అంతకు మించి ఏం లేదు సార్. మాకు ఏ వనరులు ఆదాయాలు ఏం లేవు. మేము అందరం పూజ చేసి బతుకోలేమే సార్. మీరే న్యాయం చేయాలి సార్. మాకు ఎమ్మెల్యే సార్ గారు మీ పాదాభివందనం సార్. సరే ఇదే దారి సార్. మాకు దారి కూడా పోవాలా, అక్కడ బిగిస్తాం సార్. అక్కడ బిగించి మమ్మల్ని పని ఎక్కడ ఇబ్బంది సార్. ఈ రోజుల్లోనే ఇబ్బంది పెడతాను. ఈ నుంచి కొనామది ఏట్లేకి దారి ఉండదు సార్. వైరింగ్ పెట్టేసి అదో పై అది కంచేసి మొల కంచేసి బిగించింది సార్. సంబంధం మమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్. ఈ పొలాల్లోకి ఏట్లేకి పోవాలి మేము. ట్రాక్టర్లు పోవడం సేద్యాలకు జనాలు ఇట్నే పోవాలి. గడ్డి గేదం ప్రతి ఒక్కటి ఇట్నే పోవాలి సార్. మీ పక్కన పోయేదానికే దారి లేదు మాకు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, తహసీల్దార్ గారు స్పందించి మీకు అందరికి నమస్కారం సార్. 30 కుటుంబాలకు న్యాయం అందరికి 30 కుటుంబాలు జీవనాధారం చేసుకుని ఇక్కడ పొలాల్లో బతకాలి సార్. మమ్మల్ని న్యాయం చేసి మమ్మల్ని కాపాడాలి సార్. లేకపోతే ఈ ఊరు ఇడిచి పొలాలు ఇడిచి మేము ఎక్కడికన్నా ఎండాల పిల్లలను దుడుకుని పోయి అక్కడ కూలి చేసుకొని నాలు చేసుకుని బతకాలి సార్. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మీ పాదాభివందనం సార్. మీకు అందరికి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికి 2 సార్లు వచ్చినాం సార్ నీ కాడికి. ఎమ్మెల్యే సార్ దయచి నీ పాదాలు పట్టుకొని నేను కాడికి నీళ్ళని నెత్తిని పోసుకున్నాను సార్. మాకు ఇది న్యాయం చేస్తే ఇదే సార్ విన్నపం చేయడం మీకు.